హాట్ వాటర్తో స్నానం చేయడం వల్ల స్కిన్ అనేది ఇంకెక్కువగా డ్రై అవుతుంది. ముఖ్యంగా ఈ చలి ఎన్వైరన్మెంట్ కోసంగా మనము ఊరికే వేడి నీళ్ళతో స్నానం చేయాలి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి, నేను డాక్టర్ లాలిత్య స్కిన్ అండ్ లేజర్ సెంటర్, నల్గొండ. జనరల్గా డర్మటాలజిస్ట్ వేడి నీళ్ళతో ఎందుకు స్నానం చేయొద్దు అని చెప్తారు. మనం వేడి నీళ్ళతో స్నానం చేసినప్పుడు మనకి మామూలుగా స్కిన్ మీద ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అనేవి ఇంకా ఎక్కువగా వాషౌట్ అయిపోతాయి అన్నమాట. సో అవి ఎక్కువగా వాషౌట్ అయిపోయినప్పుడు స్కిన్ అనేది ఇంకా డ్రై అయిపోతూ ఉంటుంది. సో డ్రైనెస్ అనేది ఇట్ విల్ లీడ్ టు ఇచ్చింగ్, అంటే దురద అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో వన్స్ దురద స్టార్ట్ అయిన తర్వాత మనం అక్కడ గోకడం స్టార్ట్ చేస్తే ఎక్కడ లేని స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో దానికోసంగా ఫస్ట్ మనకి స్టార్టింగ్ పాయింట్ అంటే హాట్ వాటర్ బాత్స్ అనేవి స్టాప్ చేసుకొని ల్యూకోమ్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్ బాత్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటే మనము స్కిన్ బ్యారియర్ని మంచిగా చేసుకోవచ్చు. న్యాచురల్ ఆయిల్స్ అనేవి పోకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ స్నానం చేసేటప్పుడు కూడా సోప్ ఫ్రీ క్లెన్జర్స్ లేదంటే ఫ్రాగ్రెన్స్ ఫ్రీ క్లెన్జర్స్ ఈ రెండు ఉండేటట్టు చూసుకోండి. లేదు అంటే మనకి ఎక్కువగా ఈ సెంటెడ్ సోప్స్ కానీ ఎక్కువగా వాడుతున్నప్పుడు ఎగ్జిమా ప్రోన్ స్కిన్లో మనకి ఇంకెక్కువ స్కిన్ ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఇంకా ఉండే ఈ ఇచ్చింగ్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయి వర్సన్ అయ్యే కండిషన్ ఉంటుందన్నమాట. సో దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. థ్యాంక్ యూ సో మచ్. Please like, share and follow for more health updates.